చేంజ్ ఓన్లీ ద యాక్సెస్ టైం. యాక్సెస్ టైం ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ యాక్సెస్ టైం ని చేంజ్ చేసుకోవడం అంటే ఏంటి, ముందు ముందు చూద్దాం. సో -c నో క్రియేట్ అంటే డు నాట్ క్రియేట్ ఎనీ ఫైల్స్. అంటే ఈ -c ఇచ్చినప్పుడు ఏంటంటే క్రియేట్ చేయడానికి ఎనీ ఫైల్స్, ఏ ఫైల్స్ కూడా క్రియేట్ చేయొద్దు అని చెప్తుంది. అంటే బేసిక్ గా వీడు ఇక్కడ ఇచ్చిన ప్రతి ఆప్షన్ లో డేటాని యాడ్ చేయడానికి మాత్రం ఏ ఆప్షన్ ఇక్కడ లేదు. సో ఇక్కడ టచ్ కమాండ్ తో మనం మోడిఫై చేయలేము అనమాట ఫైల్ ని. సో టచ్ చేసి నేను సెవెరల్ మల్టిపుల్ ఫైల్స్ ని క్రియేట్ చేసుకుంటా, ఫైల్స్ మాత్రమే. సో ఇప్పుడు నేను S1, S2, S3, S4, S5 అని కొన్ని ఫైల్స్ ఇచ్చా. సో క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నా దగ్గర డెస్క్టాప్ లో ఎన్ని లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉందో చూస్తే S1, S2, S3 క్రియేట్ అయిపోయినాయి. కానీ S1, S2, S3, S4 లో ఏ డేటా లేదు. సపోజ్ టచ్ తో ఇప్పుడు ఓపెన్ అవట్లా, మనం క్యాట్ కమాండ్ తో S1 ఓపెన్ చేస్తే ఏ మ్యాటర్ లేదు ఆ డేటాలో. సో ఆ S1 లో మనం డేటాని యాడ్ చేయాలంటే క్యాట్ అని చెప్పేసి ఒక డబుల్ గ్రేటర్ అని ఇచ్చి S1 ఇస్తే మనకి డేటా రాయమని పర్మిషన్ ఇచ్చింది అనమాట. సో ఇట్లా నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోయి మనకు ఒక స్పేస్ ఇచ్చి మనల్ని ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట దీని యొక్క థీమ్. సో ఇప్పుడు నేను హాయ్ అని చెప్పి ఏదో ఒకటి ఇచ్చాను. సో కంట్రోల్ డి మనకి కామన్, కంట్రోల్ డి ఇచ్చేస్తే సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను S1 లో ఏ డేటా ఉందని ఎట్లా చూడాలి? సో నేను ఇది మొత్తం క్లియర్ చేసి లిస్ట్ పెడితే నా దగ్గర సంథింగ్ చాలా ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను S1 లో కొన్ని మోడిఫికేషన్ చేశా. సో క్యాట్ కమాండ్ యూస్ చేసి ఏం ఎంటర్ చేయట్లా, గ్రేటర్ కానీ డబుల్ గ్రేటర్ కానీ, జస్ట్ S1 అని ఇస్తే నా దగ్గర ఉన్న డేటా డిస్ప్లే అయింది. కానీ టచ్ కమాండ్ ని యూస్ చేసి మనం సెవెరల్ మల్టిపుల్స్ ఆఫ్ ఫైల్స్ మాత్రమే క్రియేట్ చేయగలం. అంతేగాని మనము ఇక్కడ ఏ డేటా మోడిఫికేషన్ మాత్రం చేయలేం. అదే క్యాట్ కమాండ్ తో ఒక ఫైల్ మాత్రమే క్రియేట్ చేయగలం, మల్టిపుల్ ఫైల్స్ ని క్యాట్ తో క్రియేట్ చేయలేం. సో ఒక ఫైల్ ని ఎట్లా క్రియేట్ చేయాలంటే త్రూ టచ్ అనే కమాండ్స్ తో మనం క్రియేట్ చేస్తాం. క్యాచ్ కమాండ్ తో ఒక ఫైల్ ని క్రియేట్ చేయొచ్చు, ఒక ఫైల్ కి డేటా యాడ్ చేయొచ్చు, మళ్ళీ ప్రీవియస్ డేటా ఉంచుకొని ఇంకో డేటా ఎక్స్ట్రా డేటా కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన తర్వాత అసలు ఆ ఫైల్లో ఏ డేటా ఉందనేది కూడా చూడొచ్చు క్యాట్ కమాండ్ తో. అదే విధంగా టచ్ కమాండ్ తో జస్ట్ ఒక ఫైల్స్ మాత్రమే క్రియేట్ చేయగలం, అందులో డేటా రాయలేం. అది ఎట్లా అసలు అందులో ఏ డేటా ఉందో చూడలేం. సో టచ్ కి క్యాట్ కి మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఇప్పటి వరకు మనం ఫైల్ ని క్రియేట్ చేయడం మాత్రమే చూసాం. ఇప్పుడు ఫోల్డర్ ని క్రియేట్ చేద్దాం. బేసిక్ గా మన విండోస్ లో ఉన్న ఏదైతే ఫోల్డర్ ఉందో సంథింగ్ ఇక్కడ ఫ్రమ్ మొబైల్ అని ఉంది. సో ఇక్కడ విండోస్ లో ఉన్న దాన్ని మనం ఫోల్డర్ అంటాం, అంటే న్యూ ఫోల్డర్. కానీ లైనక్స్ కి వస్తే మనం దీన్ని డైరెక్టరీ అంటాం. సో ఇప్పుడు ఈ డైరెక్టరీని ఎట్లా క్రియేట్ చేస్తాము అంటే మేక్ డైరెక్టరీ అంటాం. మేక్ డిఐఆర్ అంటే మేకింగ్, అంటే ఏంటంటే ఒకటి క్రియేట్ చేయమని. ఏం క్రియేట్ చేయాలి? డిఐఆర్ అంటే డైరెక్టరీ. సో మేక్ డైరెక్టరీని క్రియేట్ చేస్తామని చెప్తున్నాం. సో నేను దాని పేరు A1 అని పెట్టా, ఎంటర్ కొట్టా. అంటే ఏంటి, మేక్ డైరెక్టరీతో ఒకటి క్రియేట్ చేయమని చెప్పా. A1 అనేది క్రియేట్ అయిపోయింది. నాకు ఎట్లా తెలుసు అంటే నేను ఇచ్చిన కమాండ్ కరెక్ట్ అయితేనేమో ప్రీవియస్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం. ఏదైనా ఎర్రర్ వస్తే మనకు చెప్తుంది అనమాట. సో ఇప్పుడు నేను లిస్ట్ అని తీసుకుంటే ప్రీవియస్ గా నా దగ్గర ఉన్న ఫైల్స్ మాత్రమే కనిపించాయి. ఇప్పుడు డైరెక్టరీని మనం ఎట్లా చూడొచ్చు అంటే బ్లూ కలర్ లో ఇండికేట్ అవుతుంది అనమాట డైరెక్టరీ అనేది. సో ఈ మిగతా ఉన్న అన్ని కూడా ఫైల్స్, జస్ట్ ఫైల్స్ వైట్ కలర్ లో డిస్ప్లే అవుతాయి, కానీ ఫోల్డర్ అనేది బ్లూ కలర్ లో డిస్ప్లే అయ్యింది. అంటే మనం ఇక్కడ డైరెక్టరీ అంటాం. ఇప్పుడు నేను మళ్ళీ MKDIR అని చెప్పి A2 A3 ట్రై చేశాను, అంటే ఒక 2 ఫోల్డర్స్. సో నేను క్రియేట్ చేస్తాను. అంటే ఇక్కడ నాకు ఎర్రర్ ఏం పాసిబుల్ అవ్వాల. అంటే లిస్ట్ తీసుకుంటే A1 A2 A3 అంటే మల్టిపుల్ డైరెక్టరీస్ ని నేను ఒకేసారి క్రియేట్ చేశాను. సో ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ MKDIR తీసుకొని A4 A5 A6 A7 A8 అని కొన్ని ఫోల్డర్స్ తీసుకొని ఎంటర్ కొట్టా.
సో ఇక్కడ ఎర్రాల అంటే ప్రీవియస్ గా క్యాట్ కమాండ్ తో మల్టిపుల్ ఫైల్స్ ని క్రియేట్ చేయలేం, టచ్ కమాండ్ తో క్రియేట్ చేయగలం ఫైల్స్ లో. ఫోల్డర్ లో మేక్ డైరెక్టరీ యూస్ చేసుకొని మల్టిపుల్ ఫైల్స్ మనం క్రియేట్ చేయగలం, మల్టిపుల్ ఫోల్డర్స్ లో. సో నేను లిస్ట్ తీసుకుంటే నా దగ్గర ఉన్న ఫోల్డర్స్ మొత్తం డిస్ప్లే అయింది. ఇప్పుడు లిస్ట్ తీసుకుంటేనేమో ఫైల్స్ ఫోల్డర్స్ డిస్ప్లే అయింది. నేను లిస్ట్ ఆఫ్ -l అని ఇచ్చా, అంటే లిస్ట్ ఆఫ్ ఆల్ అని. ఈ కమాండ్ వల్ల ఏంటి అంటే ఈ ఫైలు అంటే ఈ డైరెక్టరీ ఏ టైంలో క్రియేట్ అయిపోయింది, ఈ ఫైల్ ఏ టైంలో క్రియేట్ అయిపోయింది, ఏ డేట్ లో క్రియేట్ అయిపోయింది, దాని సైజ్ ఎంత, దాని మెమరీ ఎంత, తర్వాత ఏ యూజర్ క్రియేట్ చేశాడు, అసలు ఆ డైరెక్టరీకి ఏ పర్మిషన్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ పర్మిషన్స్ ఏంటి అనేది మనం లోపల చూద్దాం. సో ప్రస్తుతానికైతే మనము లిస్ట్ అని తీసుకుంటే మన దగ్గర ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ అంటే డైరెక్టరీస్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను A1 డైరెక్టరీలో ఉన్నా. అంటే ఇప్పుడు నేను లిస్ట్ తీసుకుంటే A1 డైరెక్టరీ నా దగ్గర ఉంది. సో నేను A1 లోకి వెళ్ళా, అంటే నా డెస్క్టాప్ లో A1 కి ఇచ్చాను నేను. ఓకే, ఇప్పుడు నేను A1 లో మళ్ళీ ఫోల్డర్ ని క్రియేట్ చేయాలి. మేక్ dir B1 అన్నా. సో లిస్ట్ తీసుకుంటే నాకు డెస్క్టాప్ A1 ఫోల్డర్ లో B1 అనే డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను B1 లో మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి. అంటే cd B1 లోకి వెళ్ళి ఈ B1 లో C1 క్రియేట్ చేశా. సారీ, mkdir C1. సో లిస్ట్ తీసుకుంటే నాకు C1 ఫోల్డర్ వచ్చింది. ఇప్పుడు నేను cd అంటే ఏంటి, చేంజ్ డైరెక్టరీ టు ఒక ఫోల్డర్ లోపలికి వెళ్తున్నా నేను. అంటే డెస్క్టాప్ లో నుంచి A1 లోకి, A1 లో నుంచి B1 లోకి వచ్చా. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళాలి, అంటే B1 నుంచి బ్యాక్ వెళ్ళి A1 లోకి రావాలి. సో నేను cd అని చెప్పి 2 డాట్స్ ఇస్తాం. ఈ 2 డాట్స్ ఏంటంటే బ్యాక్ వెళ్ళిపోమని చెప్తున్నాను. సో బ్యాక్ వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం, ఇక్కడ డెస్క్టాప్ లో A1 లో నుంచి B1 లో నుంచి B1 నుండి A1 కి బ్యాక్ సైడ్ వచ్చేసాం, అంటే బ్యాక్. ఈ సిడీస్ డాట్ డాట్ ఏంటంటే బ్యాక్ అన్నమాట. సో నేను డెస్క్టాప్ లో A1 లో ఉన్నా, నాకు ఇక్కడ కూడా వద్దు, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సిడి డబుల్ డాట్ స్పేస్ డాట్ డాట్. సో నేను డెస్క్టాప్ కి వచ్చా. నాకు లిస్ట్ అని కొడితే నా డెస్క్టాప్ అనే డైరెక్టరీలో ఏమేం డైరెక్టరీస్ ఉన్నాయి, ఏమేం ఫైల్స్ ఉన్నాయి నాకు చూపించండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ట్రీ అనే ఒక కమాండ్ ఉంది. ఈ ట్రీ కమాండ్ ద్వారా నా దగ్గర A1 అనే డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయో చూడొచ్చు మనం. అంటే ఇదిగోండి, ఈ ట్రీ కమాండ్ ఏంటంటే ఒక ట్రీకి కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మల నుంచి ఆకులు ఉంటాయి, అంటే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు A1 అనే డైరెక్టరీలో B1 ఉంది, B1 లో C1 ఉంది. ఇదేంటంటే ఒక ట్రీ విజిబుల్ గా కనిపిస్తుంది. ట్రీ కమాండ్ ఏంటంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తుంది మనకి. సో ఇప్పుడు నేను A1 లోకి వెళ్ళి B1 క్రియేట్ చేశాను, B1 లోకి వెళ్ళి C1 క్రియేట్ చేశాను. A1 దగ్గర నుంచే మనం B1 C1 D1 ని క్రియేట్ చేయలేమా అంటే చేయొచ్చు. సో దానికి కమాండ్ ఏంటంటే నేను ప్రెసెంట్ ఇప్పుడు డెస్క్టాప్ లో ఉన్నా. సో మేక్ dir అని కమాండ్ యూజ్ చేసి -p ఇస్తాం. సో -p తీసుకొని ఇదేంటంటే లిస్ట్ ఆఫ్ ఫోల్డర్ లో, అంటే ఫోల్డర్ లో ఫోల్డర్ ని క్రియేట్ చేస్తాం అనమాట. అంటే ఒక్కొక్క ఫోల్డర్ లోపలికి వెళ్తూ ఉంటాం మనం. పేరెంట్ డైరెక్టరీని చేంజ్ చేయకుండా, అంటే పేరెంట్ డైరెక్టరీ నుంచి లోపలికి వెళ్తున్నాము అని. సో పేరెంట్ డైరెక్టరీ ఏంటి మనకి A1. A1 లో ఈ A1 డైరెక్టరీలో మనం స్లాష్ ఇచ్చాం, ఫార్వర్డ్ స్లాష్. ఇప్పుడు నేను ఫ్లవర్ బ్రాకెట్ ఇస్తాను అనమాట. ఈ ఫ్లవర్ బ్రాకెట్ లో ఈ ఫ్లవర్ బ్రాకెట్ లో నేను B1 ఆల్రెడీ ఉంది, సో నేను D1 తీసుకుంటున్నా. సో D1 లో మళ్ళీ నేను ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చి ఆ D1 లో నేను A2, A3, A4 అనే ఫోల్డర్ తీసుకున్నా. ఓకే,
ఇది D1 ఫోల్డర్. ఓకే కామా D1 అయిపోయింది. ఇప్పుడు నేను D2 ఫోల్డర్ ఇచ్చా. మళ్ళీ ఫార్వర్డ్ బ్రాకెట్ తీసుకొని D2లో మళ్ళీ B2 కామా B3 కామా B4 అని కొన్ని ఇచ్చా కామా మళ్ళీ D3 అనే ఫోల్డర్ తీసుకున్నాను నేను. ఈ D3 ఫోల్డర్ లో మళ్ళీ కొన్ని ఫోల్డర్స్ ఉండాలి. వాటి పేరు ఏంటయ్యా అంటే C2 కామా C3 కామా C4 అని తీసుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే D1 డైరెక్టరీలో మనం చేస్తున్నాం కాబట్టి ఫార్వర్డ్ స్లాష్ అంటే ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే D2 ఫార్వర్డ్ స్లాష్ D3 ఫార్వర్డ్ స్లాష్. సో అంటే నేనేం చేశానంటే ఫస్ట్ మేకింగ్ డైరెక్టరీ, ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలి. ఏ డైరెక్టరీ? A1. ఇప్పుడు నేను పెట్టింది ఏంటంటే -p అని పెట్టా. అంటే ఏంటి? పేరెంట్ డైరెక్టరీలో నేను ఇంకొన్ని డైరెక్టరీస్ యాడ్ చేయాలి, అంటే ఇంకొన్ని ఫోల్డర్స్ యాడ్ చేయాలి. సో ఏంటయ్యా అంటే A1 అనే ఫోల్డర్. ఓకే, A1 ఫోల్డర్ లో నాకు D1 కావాలి. ఈ స్లాష్ ఏంటయ్యా అంటే A1 లో ఇంక్లూడ్ అవ్వాలి. ఓకే, A1 లో D1 ఉండాలి. ఓకే, మంచిది. మళ్ళీ D1 లో A2 A3 A4 ఉండాలి. ఓకే, D1 లోనే తర్వాత A2 A3 A4 తీసుకున్నాం. బాగుంది. A1 అనే ఫోల్డర్ లో D1 D2 D3 ఫోల్డర్లు కావాలి. మళ్ళీ D1 ఫోల్డర్ లోనేమో A2 A3 A4, D2 ఫోల్డర్ లో B3 B2 B4, D3 ఫోల్డర్ లో C3 C4 C4. ఇవి మనం తీసుకున్న డైరెక్టరీస్. సో నేను ఎంటర్ ఇస్తున్నా. మనం ఏదన్నా మిస్టేక్ చేస్తే ఎర్రర్ చెప్తుంది. ఏ మిస్టేక్ లేకపోతే ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీకు ఈ పైన ట్రీ డయాగ్రామ్ అర్థం అవ్వకపోతే ఇప్పుడు అర్థమవుతుంది క్లియర్ గా. సో దీనికి బేసిక్ గా కమాండ్ ఏంటంటే ట్రీ A1 కదా. సో మనం ట్రీ కమాండ్ యూస్ చేసి A1 ఇస్తాం. ఇదిగోండి, అంటే ప్రీవియస్ గా మనం చేసింది ఏంటంటే A1 డైరెక్టరీలో B1 చేసాం, B1 లో C1 చేసాం. ఇది ప్రీవియస్ చేసిన స్టెప్స్. కానీ ఇప్పుడు నేనేం చేశాను, A1 లో D1 క్రియేట్ అవ్వాలి, D2 క్రియేట్ అవ్వాలి, D3 క్రియేట్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం D1 లో A2 A3 A4 డైరెక్టరీస్ క్రియేట్ అవ్వాలి. D2 లో B2 B3 B4 ఫోల్డర్స్ క్రియేట్ అవ్వాలి. సో D3 లో C2 C3 C4 క్రియేట్ అవ్వాలి. సో ఈ బేసిక్ స్టెప్ ఏంటయ్యా అంటే ఫస్ట్ A1 డైరెక్టరీ, ఇది A1 డైరెక్టరీ. ఈ ఫార్వర్డ్ స్లాష్ ఏంటయ్యా అంటే అందులో ఉండాలి అని. సో నేను బ్రాకెట్ ఆఫ్ కొన్ని లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ కావాలి కాబట్టి నేను ఫ్లవర్ బ్రాకెట్ తీసుకున్నా. అందులో ఇట్లా డైరెక్టరీస్ నేను యాడ్ చేశాను. సో మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీ ఉంటుంది. ఇదేంటంటే ఒక ఫైల్స్ ని క్రియేట్ చేయడం, డైరెక్టరీస్ ని క్రియేట్ చేయడం. ఇక్కడ వరకు జస్ట్ మనం క్రియేట్ చేసాము, డేటాని యాడ్ చేసాము అంతే. సో దట్స్ ఇట్.